విలువలున్న వాళ్ళైతే తక్షణమే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు నీకేమైనా మానవత్వం ఉందా? ఈరోజు రాష్ట్రానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి. ఆ సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? నిజంగా చెప్పాలంటే షాబాద్ హత్యలు ముమ్మాటికి ఇది పోలీస్ హత్యలు, ప్రభుత్వ హత్యలు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్ల అన్యం పుణ్యం ఎరగని ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పెద్దవాళ్ళు, ఆరుగురు ఈరోజు హత్యకు గురైనారు. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ అనేక సార్లు తిరిగి నిందితుడిని మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడు మమ్మల్ని చంపటామని తిరుగుతా ఉన్నారని చెప్తే కూడా కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ హత్యలు జరిగినాయి. అంటే పోలీసులు నిజంగా వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. ఇంత తీవ్రమైన సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్లేదు రేవంత్ రెడ్డికి. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ కుటుంబంలో ఒక అమ్మాయి మిగిలిపోయింది. ఆ అమ్మాయికి మాట రాదు, చెవులు వినబడవు, కాళ్ళు నడవలేదు. పూర్తిగా కుటుంబ సభ్యుల మీద ఆధారపడ్డ ఒకే ఒక్క అమ్మాయి మిగిలిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి జీవితం ఏంటి? పాపం ఇంత కర్కశంగా ఒక ఫోక్సో కేసు నిందితుడు హత్య చేస్తే ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. పరామర్శ కోసం వెళ్ళిన సబితా ఇంద్రారెడ్డి గారిని మాత్రం చేసి చేసి పట్టుకున్నారు. సబిత గారిని, సత్యవతి గారిని, పద్మ గారిని. అంటే మీ ప్రతాపం ఎవరి మీద? పరామర్శ కోసం వెళ్తామన్న సత్యవతి రాథోడ్నో, సబితా ఇంద్రారెడ్డినో, ఆర్ఎస్ ప్రవీణ్ గారినో, పద్మ గారినేమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్పెషల్ టీములు ఫామ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడతారు. అత్యాచారం చేసి ఆరుగురిని మర్డర్ చేసిన దొంగకేమో మీరు సహకారం అందిస్తారు. అసలు ఈ ప్రభుత్వం ఏమైతుంది? ఎటువైపు పోతా ఉంది? ప్రస్తుతం హోంశాఖకు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న శివధర్ రెడ్డి గారేమో ఏ బుక్కు లేదు, మాకు కాకి బుక్కే ఉంది అంటాడు. మరి ఏమైంది మీ కాకి బుక్కు? మీ కాకి బుక్కు సరిగా పనిచేసి ఉంటే పోలీస్ కమిషనరో, డీసీపీఓ, డీజీపీఓ రివ్యూ చేసి ఉంటే ఎందుకు ఈ నిందితుడిని అరెస్ట్ చేయలేదు? మే 16వ తారీఖు నాడు అమ్మాయి రేపైంది, ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని రోజు రివ్యూ చేసే పోలీస్ కమిషనరో, డీజీపీఓ ఎందుకు అడగలేదు, ఎందుకు రివ్యూ చేయలేదు అని నేను అడుగుతా ఉన్నా. డీజీపీ హోమ్ మినిస్టర్ గారు ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు సెక్షన్లు ఎలా పెడతారు అని రివ్యూ చేసే బాధ్యత డీసీపీకో, పోలీస్ కమిషనర్కో లేదా డీజీపీకో లేదా? ఇప్పుడు ఒక ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా? మానవత్వం ఉంటే, నైతిక విలువలుంటే ఫస్ట్ హోంమంత్రిగా నువ్వు రాజీనామా చేయి రేవంత్ రెడ్డి. యు ఆర్ ద ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్. ఇవాళ ఎంతసేపు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడానికి, ప్రతిపక్షాలను వేధించడానికి, ప్రతిపక్షాలను విచారణ చేయడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లను మీరు అడ్డాగా చేసుకున్నారు. పోలీసులను తమ విధులు తాము నిర్వర్తించకుండా పోలీసులను మీరు ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చినారు. పోలీస్ వ్యవస్థను మీరు ఇలా రాజకీయ వ్యవస్థగా మార్చడం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ ఏమో మావోయిస్టులే మంచోళ్ళు అంటాడు. పాత డీజీపీ ఏమో ఏ బుక్ లేదు, కాకి బుక్ ఉంది అంటాడు. మరి ఏమైతుంది? అసలు ఎటుపోతుంది రాష్ట్రం? అన్యం పుణ్యం ఎరగని ముగ్గురు చిన్నారులను అత్యంత కిరాతకంగా హత్య చేస్తే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రుల హృదయం ద్రవించిపోతా ఉంది. ఆ కుటుంబ రక్త సంబంధికులు ఎంత బాధపడుతుంటారు, ఎంత ఆవేదన చెందుతుంటారు, ఒక్కసారి ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. పాపం ఆ మూగ, చెవిటి, వికలాంగురాలైన అమ్మాయి స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి. తక్షణమే ఆ అమ్మాయి పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఆ అమ్మాయిని సంరక్షించి పెంచుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని,
నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినాతి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.